సాహిత్య వేదికల ద్వారా చాలా మందిని పరిచయం చేసుకున్నాను. అంటే నా కోసం కాదు, నేను దాదాపు ఇప్పుడు 3000 మంది కవులను టీవీ అక్షరం ద్వారా ప్రపంచానికి పరిచయం చేశాను. ఎక్కడ ఏమాత్రం కొత్త రాయగలిగినటువంటి స్పందన ఎక్కడ ఉన్నా, ఎందుకంటే ఒక కవి పుట్టుకొని వస్తే చాలా మంది తన జీవిత కాలంలో ప్రభావితం చేస్తారు. చేసినటువంటి గురువుల యొక్క గొప్పతనం కూడా మేము సవినయంగా చేస్తున్నాం. నా గురువులు చాలా గొప్పవాళ్ళు. నా గురువులే కాదు, ఆనాటి కవుల యొక్క ప్రభావం నా మీద చాలా ఉంది. అట్లా ఇప్పుడున్నటువంటి కొత్తగా రాసేటువంటి వాళ్ళకు కూడా మనం ప్రోత్సహిస్తే, మనం ముందు మాటలు రాయడము, పుస్తకాలకు ముందు మాటలు రాయడమే కాకుండా వాళ్ళు వెలుగులోకి తీసుకుని వస్తే, ఇంతమందిలో ఒక్కసారిగా అభినందిస్తే ఆ యొక్క మనకు ఇచ్చేటువంటి ప్రోత్సాహం ఉన్నది చూడండి. వాళ్ళ జీవితం అంతా పనిచేసి అనేకమైన పుస్తకాలు రాయడానికి, అనేక మందిని ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. తెలుగు పండితుల ప్రభావం వల్లనే ఉన్నారని తెలియజేస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు సాహిత్యాన్ని బాగా చదివేటువంటి వాళ్ళు కాబట్టి చాలా మంది కవులు పుట్టుకొని వచ్చారు. అయితే ఇప్పుడు చదవని కాదు, చాలా మంది కవులు ఆరుగా అంటారు. ఏమిటంటే ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు భాషలో చాలా మంది కవులు వందలలో ఏ ఒక్కడో మహాకవి అన్నాడు. వందలాదిగా ఉన్నారు. అంటే వందల మంది కవులు పుట్టుకొని వస్తున్నారు. కానీ వాళ్ళు సరైనటువంటి గైడెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు లేరు. రాస్తున్నారు 12 గ్రూప్స్ లో నేను చూస్తూ ఉంటాను. చాలా మంది మంచి గజల్స్ రాస్తున్నారు, కవిత్వం రాస్తున్నారు. అయితే ఏది కవిత్వమో ఏది కవిత్వం కాదో తెలియక రాస్తూ ఉన్నారు. చాలా మంది కవిత్వం రాసి నన్ను అడుగుతూ ఉంటారు, సార్ ఇది కవిత్వమో కాదు చెప్పండి, కవిత్వమో కాదు అని చెప్పడానికి మనమే. అసలు ఈ ప్రపంచంలో వాక్యం రసాత్మకం కావ్యం అని చెప్పారు. కానీ దార్శనికులు ఒకరికి నచ్చినటువంటి వాక్యం మరొకరికి నచ్చకపోవచ్చు, అవుతూ ఉంటుంది. నవ్వనివ్వండి, అంతేగాని నువ్వు ఇలాగే నవ్వాలి అని చెప్పి బుగ్గగిల్లి ఇలాగే నవ్వు అనడానికి ఎవరికి అర్థం లేదు. అలాగే ఇలాగే కవిత్వం రాయాలని చెప్పడానికి కూడా లేదు. వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు మొదట రాయనివ్వాలి. ఆ తర్వాత అమ్మాయి ఆ బల నవ్వులు వీళ్ళ నవ్వులు చూసి ఎవరో ఒక నవ్వును అనుభవిస్తూ తన సొంత నవ్వు మీద నవ్వుతుంది. అలాగే కవిత్వం రాసేటువంటి వాళ్ళు, కొత్తగా రాసినటువంటి వాళ్ళు, నేను అందరికీ అదే చెప్తున్నా, మీరు ధైర్యంగా రాయండి, మీకు నచ్చినటువంటి విధంగా రాయండి. వస్తువు గురించి, శిల్పం గురించి ఆలోచించకండి. చాలా మంది అడుగుతుంటారు, ఫార్మ్ ఈ విధంగా, కంటెంట్ ఈ విధంగా ఉండాలి, పర్సనిఫికేషన్ ఉండాలి, అది ఆ పదాలు మీకు అర్థం కూడా తెలియదు, బెదరపట్టడం అన్నారు. కాబట్టి అది తప్పు. కానీ అద్భుతమైనటువంటి స్పందన, ఎంత స్పందన అంటే ఆ పుస్తకాన్ని నేను చదువుతున్నప్పుడు నాకు కొన్ని సందర్భాల్లో ఆమె వేదన, ఆమె యొక్క ఆవేశము, ధర్మాగ్రహము, సమాజంలో ఉన్నటువంటి ఆ సమస్యల పట్ల స్పందన చూసిన తర్వాత నిజం చెప్పాలంటే నాకు ఒక మహాకవి శ్రీశ్రీలో ఉన్నటువంటి భావావేశము ఒక స్త్రీలో ఉంది ఏమిటి అనిపించింది. అంటే మనమంటే శ్రీశ్రీ అంటే గొప్ప కవి అని చెప్పి ఇక్కడ ఒక గొప్ప కవి ఇన్ఫ్లుయెన్స్ చాలా మంది మీద ఉంటుందన్నటువంటి విషయాన్ని మీరు గమనించారు. అలాగా కొన్ని చోట్ల అయితే శిల్పం పట్ల ఈమె జాగ్రత్తగా కొద్దిగా వహిస్తే గొప్ప అభిప్రాయ అవ్వాలో ఎలాంటి సందేహం లేదని చెప్పేసి నేను అందులో ముందు మాట రాశాను. ఎందుకంటే భావావేశం ఉంటుంది, మార్గము అంటే పరిగెత్తాలనేటువంటి సంకల్పం ఉంటుంది. కానీ ఎలా పరిగెత్తాలి, దారిలో ఏమున్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునికమైనటువంటి కవులు, ప్రతి గొప్ప కవి కూడా ఒకప్పుడు యువ కవి, కొత్తగా రాసినటువంటి కవి, మేము కూడా ఒకప్పుడు కొత్తగా రాసినటువంటి వాళ్ళవి. 5 కవితా సంపుటం రాసిన తర్వాత కానీ కవిత్వం అంటే ఏదో కొద్దిగా నేర్చుకున్నాం, అది కూడా పూర్తిగా కాదు, ఎందుకంటే పూర్తిగా ఎవరికి తెలియదు కదా. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ కాలం మారుతూ ఉంది. కాలం మారినప్పుడు కంటెంట్ మారుతుంది, కంటెంట్ మారినప్పుడు అభివ్యక్తి మారుతుంది. అంటే ఎలా చదవాలనేటువంటిది మారుతుంది. ఇప్పుడు నన్నయ్య గారి కాలంలో ఆయన మహాభారతాన్ని మళ్ళీ సంస్కృత భారతాన్ని తెలుగు చేయాలన్నప్పుడు ఆయన తెలిసినటువంటి భాషలో రాశారు. అది ఆపాలి, ఎంత గొప్పగా చెప్పారు అని చెప్పేసి ఆ రోజుల్లో అన్నారు. తర్వాత కూడా అంటే ఆ రోజు తర్వాత తిక్కన మరి తిక్కన అక్షరమైన ఎందుకు పాటించలేదు, తిక్కన కాదని కొంతగా మార్పు వచ్చారు. అదే సమాజంలో అందరికీ అర్థమయ్యే విధంగా కవిత్వాన్ని చెప్పాలని భావించాడు మహానుభావుడు. విరాణ పర్వం నుంచి
మరి సామాన్యమైనటువంటి భాషని మన ఆయన కవిత్వంగా రాశారు. అంటే ఆ తర్వాత వచ్చినటువంటి యవన కావచ్చు, ప్రబంధ కవులు కావచ్చు, ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఆంగ్లేయ మన దేశంలో వచ్చిన తర్వాత రాయలు, గురజాడ వాళ్ళు కాల్పనిక సాహిత్యాన్ని సృష్టించారు. అక్కడ గేయ ఛందస్సుని తీసుకుని వచ్చారు. ఆ తర్వాత మరి శ్రీశ్రీ వచ్చారు. అంటే ఒక అద్భుతమైనటువంటి కవిత్వం. ఆ శ్రీశ్రీని గొప్ప కవిత్వం అంటే అది కవిత్వం కవిత శిల్పం ఇది కాదని చెప్పేసి మరి కుందుర్తి లాంటి వారు వచన కవిత శిల్పం ఇలా ఉండాలి, అసలు మామూలు మాటలుగా కవిత్వం రాయవచ్చు అని చెప్పి ఆయన తర్వాత శేషేంద్ర శర్మ మామూలు మాటల్లో కవిత్వం ఎప్పటికీ కాదు, కవిత్వంలో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని చెప్పి ఆ తర్వాత శేషేంద్ర కవిసేన మేనకృష్ణని రాశారు. కవులు ఎలా ఉండాలి, కవులు కవిత్వం ఎలా ఉండాలి అని చెప్పేసి. ఆ తర్వాత చాలా మంది కవిత్వం రాస్తూ వచ్చారు. ఒకటే చెప్తూ ఉంటారు, కవిత్వం ఎవరు చదివిన వెంటనే వాళ్ళ హృదయం స్పందించి ఆ స్పందించినప్పుడు ఆ కళ్ళలో ఒక ఆర్ద్రత, ఇప్పుడు ఆ కవిత్వం చదివిన తర్వాత నాకు హృదయం స్పందించింది. కాబట్టి అలాంటి కవిత్వాన్ని రాయాలి ప్రతి ఒక్కరు. కాబట్టి మీరు ఎవరైనా సరే అలాంటి కవిత్వం రాయడానికి ప్రయత్నం చేయమని ముందు చెప్తూ ఇప్పుడు ఈ పుస్తకాలు ఆవిష్కరించాల్సిందిగా మొట్టమొదట చెదరని శ్రీరామకృష్ణరావు అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కర్త పెద్దలు మూల వృషాద్రిగా ఆవిష్కరించాలని కోరుతున్నారు. డిస్ట్రిబ్యూట్ చేశాను ఒక నిమిషం పట్టుకోండి సార్, ఒక నిమిషం పట్టుకోండి. కుప్పేరు గుండె సాగుడు ఇది ఇద్దరు రాశారనుకుంటున్నా, మంజు గారు వాణి గారు ఇద్దరు కవలో రాసినటువంటి కవితా సంపుటి. దీని ఆవిష్కర్త కళారత్న కొట్టూరి హరికృష్ణ గారు. రెండు పుస్తకాలు పట్టుకోండి సార్. మంది 7 మంది ప్లస్ ఇద్దరు కవయిత్రులు వాళ్ళ ప్రతిస్పందన 9 మంది దాదాపు 10 మంది ఉన్నారు. 15 50. కాబట్టి ఒక్కొక్కరు 5 నిమిషాల కన్నా ఎక్కువగా కాలాన్ని తీసుకోకుండా ప్రసంగించవలసిందిగా కోరుతూ 9 గంటల ఈ కార్యక్రమం తర్వాత అది ఏదో సత్కార కార్యక్రమాలు సన్మాన కార్యక్రమం ఉన్నాయి. వంకాయల వాటి చంద్రశేఖరరావు గారికి
తొలి కాపీ స్పీకర్ ఆయన తొలి కాపీ స్వీకరించాల్సిందిగా హరికృష్ణ గారిని ఆయనకు అందించాల్సిందిగా కోరుతున్నాను. పుస్తకాన్ని అందజేస్తున్నాను. ఇప్పుడు పుస్తకావిష్కరణ కార్యక్రమం తొలి కాపీ స్పీకర్ల కార్యక్రమం కాపీ అంటే శిథిలాక్షర పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి పెద్దలు సాహితీవేత్త బహు గ్రంథకర్త మూవ ఉషాద్రిపతి గారు తమ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆశీస్సులు అందించవలసిందిగా రెండు గ్రంథములను ఆవిష్కరిస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో సార్ అది దేశం ఏం చెప్పండి అయితే కనీసం మన సంప్రదాయం ప్రకారం ప్రార్థన చేయాలి. అది చెయ్యలేదు కనుక ఆ లోపాన్ని నేను పూర్తి చేస్తే నాకు ఇచ్చిన 5 నిమిషాల సమయం కాబట్టి మాలాయ నీలవపుషే నవకింకిణీ గజాభిరామ జగనాయ దిగంబరాయ శార్దూల దివ్య నఖభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే. పరమ పవిత్రమైన ఈ సరస్వతి వేదికపై నుండి అసామాన్యులైన మాన్యులు, దక్షులైనటువంటి అధ్యక్షులు, ఇప్పుడే తెలిసింది నాకు వారు విమర్శకాగ్రేసరులు అని. అటువంటి వారికి మరి ప్రక్కనే ఉన్నటువంటి మా చిలకపాటి వారు మాట్లాడితే శుకుడు చిలక అంటే కనుక ఆ శుక మహర్షి మాట్లాడినట్లే సరే కొమ్మెల వారు నాకు తెలుసు, కొండ్రెడ్డి వారు తెలుసు, మిగిలినటువంటి వారు ఎవరు కూడా నాకు పరిచయం లేని కారణం చేత మాన్యులైనటువంటి మహనీయులందరికీ కూడా నమస్కరించి సభా సమాగతులైనటువంటి మాతృమూర్తులకు పెద్దలకు నమస్కరించి మంజు గారి యొక్క పరిచయం నాకు వారి తండ్రి గారైనటువంటి సుబ్బారావు గారి వల్ల జరిగింది. వారు విశాల హృదయలే కాక పరమ భక్తులు. ఆ కారణం చేత వారు నన్ను ఏదో అడగటం, చిరంజీవి సౌభాగ్యవతి తవైత్రిలామ మంజు గారి యొక్క పుస్తకాన్ని నేను చదవటం, చదివిన తరువాత నేను నిజమైనటువంటి ఆనందాన్ని పొందటం, తరువాత నాకు తోచినటువంటి 2 ముక్కలు రాశాను. తర్వాత చిరంజీవిని వాణి గారితో ఇక్కడే నాకు పరిచయం అయింది కనుక ఇప్పుడు 5 నిమిషాలు ఏం మాట్లాడాలని ఇప్పుడు ఏమిటి అంటే నేను రావడానికే 2 గంటల పైన పెట్టింది. ఇక్కడ 5 నిమిషాలు కవిత్వం అనేటటువంటిది ఒకసారి నేను మేమంతా ఆయన కావల్లో ఉండేవారు. ఆయన మేమంతా కలిసి మళ్ళీ నెల్లూరులో టౌన్ హాల్లో అందరం చదువుతున్నాం. ప్రజాకవి ఒక ఆయన వచ్చాడండి. ప్రజాకవి ఒక ఆయన వచ్చారు చదవటానికి. కవిత్వం అంటే
వుడ్లాండ్ హోటల్ ఇడ్లీ సాంబార్ కాదు అన్నాడు. అరగంట సేపు చెప్పు చప్పట్లు మారు మురిగిపోయింది ప్రజాకవి అని అంటే. ఆ తర్వాత ఇంకొక ఆయన అన్నాడు, చూస్తున్నాయి నా కళ్ళు. ఎన్టీఆర్ బొమ్మ మీద ఏఎన్ఆర్ అభిమానులు, ఏఎన్ఆర్ అభిమానుల మీద ఎన్టీఆర్ అభిమానులు పేరు కొడుతూ ఉంటే చూస్తున్నాయి నా కళ్ళు అన్నాడు. ఇక చప్పట్లు మారు మోగిని. అప్పుడు ఆయన మెషర్ మనపై అయ్యే అవసరం లేదండి, కూర్చోండి. కాబట్టి కవిత్వం అనంటే ఒకనాటి కవిత్వం పెద్దవి గారి యొక్క మేనకోళ్ళు వచ్చి, మావయ్య మీ మేనల్లుడు వచ్చాడు వెంకటేశ్వరం, ఎక్కడికి తగిలేశాడు ఎంతకాలం నుంచి, కాశీకి వెళ్ళి చదువుకు వచ్చాడు. అదే కావ్యం రాస్తూ ఉన్నాడు. ఏమి కావ్యం రాస్తూ ఉన్నాడు? రాఘవ పాండవీయమని వ్యక్తి కావ్యం రాస్తూ ఉన్నాడు. అబ్బో, పెద్ద కొండ కసరు పెట్టాడే. సరే, ఏమైనా పద్యం వచ్చా నీకు? వచ్చు మామ, చదువు. తలపం చప్పడి యొప్పెనప్పుడు ఏమా ఇంత జరగలేదు. అప్పుడు 4 ఇరుపుల పద్యంలో ఏమిటే కాదు మామయ్య. తలపం చప్పడి యొప్పెనప్పుడు తదు చైత్రయాత్ర సముద్గల శంఖ వేదీరవ నిర్గళ గగన కంగాలేక పంగాకృతి అని సమాస్తి. తలపం చప్పటి యొప్పెనప్పుడు తదు చైత్ర యాత్ర సముద్గలికారింక దశంఖ్య సంఖ్య కేవల్ కంఠాన రింఖాల్ శృంఖల సంఘాత నలా పలాగ పటలాక్రాంతం నిన్నే నరగళ భేదీరవ నిర్గళ గగన రేఖాలేప పంగాకృతి. వైద్యం చదివే వారికి అప్పుడు అన్నాడు భద్రగా, పర్వాలేదే మంచి పాఠాలు పడింది కవిత్వం అంటాడు. అంటే ఆనాటికి కవిత్వం అంటే శబ్దం మీద పరిపూర్ణమైన